హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే హీరో హీరోయిన్ దగ్గర మనం ఇప్పుడు కూడా జస్ట్ ఫ్రెండ్స్గా మాత్రమే ఉన్నామా అని అడుగుతాడు కదా. అప్పుడు హీరోయిన్ నాకు తెలీదు అని చెప్తుంది. అప్పుడు హీరో అయితే మన మధ్య ఫీలింగ్స్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి మనం కిస్ చేసి చూద్దామా అన్నట్లు అడుగుతాడు కదా. అంతే హీరోయిన్కి అంత షాకింగ్గా ఉంటుంది. ఏంట్రా ఏమేమో చెప్తున్నావు అని ఇప్పుడు పైకి లేచి ఇక్కడ నుంచి నువ్వు నేను ఫ్రెండ్స్ కూడా కాదు, నాతో ఇక మాట్లాడుకో అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తరువాత హీరోయిన్ కి అయితే హీరో అలా అడగడంతో చాలానే భయంగా ఉంది. ఇప్పుడు తన మనసాక్షి హీరోయిన్ దగ్గర ఎందుకు అలా వచ్చేసావు, నువ్వు కిస్ చేసి చూసిండొచ్చు కదా అని అడిగినప్పుడు నాకు వాడు నచ్చాడా నచ్చలేదా అనే తెలియడం లేదు, అలా ఉన్నప్పుడు నేనెలా కిస్ చేయగలను అని చెప్పగా మనసాక్షి అయితే నీకు నచ్చిన అబ్బాయి ఎవరు, ఆ యాంగే కదా, అయితే వాణ్ణి కిస్ చేసింటావా ఏంటి అని అడిగితే లేదు లేదు అతన్ని కూడా నేను కిస్ చేసిండను అన్నప్పుడు నువ్వు ఒక ఇమాజినరీ లైఫ్ ని మాత్రమే జీవించగలవు, ఎందుకంటే నీ వల్ల ఏం కాదు, నువ్వు ఒక పిరికి పందవి అన్నట్లు చెప్తుంటుంది. అప్పుడు హీరోయిన్ ఇప్పుడు నువ్వు చెప్తున్న దానికి కిస్ కి ఏంటే సంబంధం అన్నట్లు హీరోయిన్ కూర్చొని వాగుతుంటుంది. ఇంకో పక్క హీరోని చూసారంటే చా ఇలా నోరు జారేసాను కదా, ఎందుకురా ఇలా చేసాము అని ఫీల్ అవుతూ అక్కడి నుండి వెళ్తుంటాడు. ఇంకా నెక్స్ట్ డే హీరోయిన్ స్కూల్ కి వెళ్ళగానే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర చెప్తుంది హీరో ఇలా అడిగాడు అని. అప్పుడు క్రాఫ్ అమ్మాయి చాలానే ఎక్సైటెడ్ గా అయితే కిస్ చేసి చూసిండొచ్చు కదా అన్నప్పుడు యూరి హే వాడు నచ్చాడా లేడా అని తెలియకుండా ఎలా కిస్ చేయడం అన్నప్పుడు క్రాఫ్ అమ్మాయి కిస్ చేస్తే తెలిసిపోతుంది కదా, కిస్ చేసి చూస్తే నిజంగానే ఫీలింగ్స్ ఉందా అని తెలుస్తుంది అంటుంది. అది ఎలానే నచ్చకుండా కిస్ చేసేది, ఫీలింగ్స్ ఉంది అని తెలిస్తేనే కదా కిస్ చేయగలమని హీరోయిన్ కి సొల్యూషన్ చెప్పకుండా వీళ్ళిద్దరూ కొట్టుకుంటుంటారు. ఇంకా ఇక్కడ అలానే కట్ చేసి మింట్ ని యాంగ్ ని చూపిస్తారు. వాళ్ళు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు కదా, ఆ ప్రాజెక్ట్ లో సెలెక్ట్ అయితే వాళ్ళ కాలేజ్ వాళ్ళే వాళ్ళని ఫారిన్ కి పంపిస్తారంట. అంతకు ముందు కాలేజ్ వాళ్ళే ఇద్దరిద్దరిని సెలెక్ట్ చేసి ఎస్కేప్ రూమ్ అని ఒకటి ఉంటుంది అక్కడికి పంపిస్తారు. ఇప్పుడు ఆ లిస్ట్ వచ్చింటుంది. సో మింట్ చాలా ఎక్సైటెడ్ గా ఓపెన్ చేసి చూస్తుంది. యాంగ్ పేరు వచ్చిండకూడదు, ఇంకెవరైనా వచ్చిండాలి అని చూస్తే యాంగ్ ని మింట్ ని ఒక పేరుగా సెలెక్ట్ చేసింటారు ఆ ఎస్కేప్ రూమ్ కి వెళ్ళడానికి. మింట్ ఇప్పుడంతా యాంగ్ తో కంఫర్ట్ గా ఉండలేకపోతుంది కదా, అందుకే ఇలా ఫీల్ అవుతుంటుంది. ఇంకా ఆ టైంలోనే హీరోని చూపిస్తారు. వాడు ఎప్పటిలా నిన్న నైట్ జరిగిన దాని గురించి చెప్పి అంతలా వాగుతుంటాడు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ నీ మనసులో ఒక ఆశ ఉండిండాది తనని కిస్ చేయాలి అని, అందుకే తన దగ్గర అలా అడిగిండాము అని ఫన్ చేస్తున్నప్పుడు హీరో లేదు అలా అంతా ఏం లేదు, నిజంగానే తనకి ఫీలింగ్స్ ఉందా లేదా అని చెక్ చేయడానికి చెప్పాను, బాగా ఆలోచించే చెప్పాను, అంతే తప్ప నువ్వు చెప్తున్నట్లంతా ఏం కాదురా అన్నప్పుడు రే చాలు ఆపురా, నీ ముఖాన్ని చూస్తుంటేనే తెలుస్తుంది చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నావు, ఇంకా తరువాత కంట్రోల్ చేసుకోలేక అడిగేసావు కదా అని ఒక ఫ్రెండ్ హీరో మీద ఫన్ చేస్తున్నప్పుడు ఇంకొక ఫ్రెండ్ ఏమంటాడు ఫస్ట్ నువ్వు ఆ అమ్మాయి వెనకాల ఇలా తిరగడం ఆపురా, నువ్వు తన వెనకాల ఇలా తిరగడం వల్లనే కదా ఆ అమ్మాయి ఓవర్ గా చేస్తుంది, సో నువ్వు ఇంకా తరువాత తను నీ వెనకాల వచ్చేలా చెయ్యరా అన్నట్లు ఏమో ప్లాన్ అంతా చెప్తుంటాడు. ఇంకా నెక్స్ట్ డేనే సండే, సో అందరూ మీట్ అవుతారు. ఈసారి అందరూ ఎలా వచ్చింటారు అని చూస్తే ఈ పక్షులు జంతువులు ఉంటుంది కదా అలాంటి ఒక కాస్ట్యూమ్ ని వేసుకుని రావాలి. బ్లాక్ అమ్మాయి వచ్చి పిల్లి కాస్ట్యూమ్ లో వచ్చింటుంది, పింకీ లేడీ వచ్చి రాబిట్ కాస్ట్యూమ్, ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా వచ్చింటారు. అందరూ చాలానే క్యూట్ గా ఉంటారు. హీరోయిన్ అయితే ఎప్పటిలా ఏ గెటప్ ని వేసుకోకుండానే వస్తుంది, అక్కడ వెళ్ళి వేసుకుందామని వస్తుంది. సరే హీరో ఎక్కడా అని చూస్తే కరెక్ట్ గా ఎంట్రీ ఇస్తాడు. వాడొక డెవిల్ ఏంజల్ గెటప్ లో వచ్చింటాడు. ఇప్పుడు హీరోయిన్ హీరోని చూడగానే క్యాజువల్ గా ఉండేలా చూపించుకోవాలి అన్నట్లు హీరోకి హాయ్ చెప్తుంది. కానీ హీరో ఏం చెప్పడు, అటుపక్క తిరుక్కునేస్తాడు. హీరోయిన్ ని చూడనైనా చూడడు, ముఖాన్ని ఒకలా టెర్రర్ గానే పెట్టుకుంటాడు. హీరోయిన్ కి అయితే ఎందుకు ఇప్పుడు వీడు ఇలా ఉన్నాడు అన్నట్లు అనిపిస్తుంది. ఇంకా హీరోయిన్ వచ్చి లయన్ కాస్ట్యూమ్ లా ఉంది, సో ఆ మాస్క్ ని తీసి వేసుకుంటుంది. ఆ గెటప్ లో హీరోయిన్ క్యూట్ గా ఉంటుందా, సో అందరూ వెళ్ళి హే సాంగ్ చాలానే క్యూట్ గా ఉన్నావు, నీకు ఈ మాస్క్ చాలా సూపర్ గా ఉంది అని చెప్తుంటారు. కానీ హీరో మాత్రం అస్సలు పట్టించుకోడు, దూరంగా వెళ్ళి కూర్చొని ఫోన్ చూస్తూ కూర్చోంటాడు. హీరోయిన్ చూస్తుంది ఏంటి వీడు ఏం చెప్పనంటున్నాడు అని హీరోనే ఒకలా చూస్తుంది. కానీ వాడు తిరిగి కూడా చూడడు. కానీ ఎంత హీరో హీరోయిన్ ని పట్టించుకోనట్లు ఉన్నా కూడా హీరోయిన్ యాంగ్ ఇద్దరు మాట్లాడుకున్నారు అంటే అంతే తట్టుకోలేకపోతాడు. వాళ్ళని మాట్లాడనివ్వకుండా డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు.
ఇంకా ఎప్పటిలా ఒక్కొక్కరుగా వెళ్ళి పోజ్ ఇస్తుంటారు. మిగిలిన వాళ్ళు డ్రా చేస్తుంటారు. ఇప్పుడు హీరోయిన్ వెళ్ళి పోజ్ ఇవ్వడానికి నిలబడుతుంది. కానీ హీరోయిన్ ని మాత్రం డ్రా చేయకుండా బయట వెళ్ళిపోతుంటాడు. వాళ్ళక్క చూసేసి ఏంట్రా సాంగ్ ని డ్రా చేయకుండానే వెళ్ళిపోతున్నావు అని అడిగితే, అవును అదంతా ఒక కాస్ట్యూమ్, దాన్ని నేను డ్రా చేయాలా, నేను చెయ్యను అని వెళ్ళిపోతాడు. మింట్కి అయితే ఎందుకు వీడిప్పుడు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అన్నట్లు అనిపిస్తుంది. ఇప్పుడు కాసేపు తరువాత ఇద్దరు మీట్ అయ్యేలా ఒక సిచ్యువేషన్ ఏర్పడుతుందా. అప్పుడు హీరోయిన్ ఇక్కడ చూడు నిన్న నైట్ అని ఏమో చెప్పడానికి నోరు తెరుస్తుంది. అంతలో హీరో అక్క వచ్చి రండి రండి లోపలికి రండి అని పిలవగా సరే అని హీరోయిన్ కూడా లోపలికి వెళ్తుంటుంది. కానీ హీరో మాత్రం లోపలికి వెళ్లకుండా కింద దిగి వెళ్ళిపోతుంటాడు. వీడెందుకు ఇలా చేస్తున్నాడు అని హీరోయిన్ కి చాలానే బాధగా ఉంటుంది. ఒకలా ఎమోషనల్ అయి చూస్తుంటుంది. ఇంకా కాసేపు తరువాతనే హీరో వస్తాడు. మింట్ కి అయితే బాగానే అర్థమవుతుంది ఇద్దరి మధ్య ఏమో గొడవ జరిగిండాది అని. సో ఇప్పుడు మింట్ ఏం చేస్తుంది, హే అందరం ఐస్ క్రీమ్ తిందామా అని అడగ్గా అందరూ ఓకే తిందామని చెప్తారు. అప్పుడు మింట్ ఏం చేస్తుంది, హీరోని చూసి హే జూన్ నువ్వు సాంగ్ ఇద్దరు వెళ్ళి అందరికి ఐస్ క్రీమ్ తీసుకుని రండి అంటుంది. కానీ హీరోయిన్ తో వెళ్ళి తీసుకుని రా అని చెప్పడం వల్ల లేదు నేను వెళ్ళను అంటాడు. అంతే అక్కడ ఉన్న అందరూ హీరోని అంత కోపంగా చూస్తారు. ఇప్పుడు నువ్వు సాంగ్ తో కలిసి వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకుని రావాలి అంతే అన్నట్లు చెప్పగా వాడు ఏంటి వీళ్ళందరూ ఇంత కోపంగా ఉన్నారు అని చెప్పి ఇప్పుడు హీరోయిన్ ఇద్దరు వెళ్తారు. హీరోయినే అందరికి కావాల్సిన ఐస్ క్రీమ్ ని తీస్తుంటుంది. కానీ బ్లాక్ చెప్పిన ఐస్ క్రీమ్ మాత్రం దొరకడం లేదు. సో చాలా సేపు వెతుకుతూనే ఉండడంతో హీరో ఫాస్ట్ గా వెళ్ళి నువ్వు దూరం జరుగు నేను చూస్తాను అని వాడు ఎలానో బ్లాక్ చెప్పిన ఐస్ క్రీమ్ ని కనిపెట్టి తీసేస్తాడు. చూసావా నేను ఎలా తీసాను అని, అందుకే నేను ఉండాలి అని చెప్పేది అని చెప్పి వాడిని వాడే పొగుట్టుకుంటూ ఉన్నప్పుడు సరేలే నేను వెళ్ళి పే చేసేసి వస్తాను అని హీరోయిన్ అక్కడి నుండి వెళ్తున్నప్పుడు హే అదంతా నేను చూసుకుంటాను నువ్వు ఆగు అని హీరోయిన్ తల మీద చేయి పెట్టి చెప్పేసి వెళ్తుంటాడు. వాడు అలా తల మీద చేయి పెట్టినప్పుడు హీరోయిన్ కి ఒకలా డిఫరెంట్ గా ఫీల్ అవుతుంది. ఇప్పుడు వాడు ఏం చేశాడు అన్నట్లు చూస్తుంటుంది. ఇంకా వీడు లోపలికి వెళ్ళి పే చేస్తున్నప్పుడు అక్కడ లోపల ఇద్దరు అమ్మాయిలు హీరోని చూసేసి ఇప్పుడు బయట వచ్చి ఆ అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు కదా, ఎన్నిసార్లు చూసినా చూస్తూనే ఉండాలి అని అనిపిస్తుంది, అంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు. కానీ వాడి వెనకాలే ఒక అమ్మాయి నిల్చోంది కదా, ఒకవేళ వాళ్ళిద్దరూ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అయింటారా, లేదు ఛాన్సే లేదు, ఆ అమ్మాయి అసలు ఎంత అగ్లీగా ఉంది. సో ఆ అబ్బాయి ఎలా అలాంటి ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు, ఖచ్చితంగా ఇద్దరు లవర్స్ అయిండరు. ఒకవేళ అమ్మాయి వాణ్ణి స్టాక్ చేస్తుందేమో, స్టాక్ చేస్తూ ఇలా వెనకాలే వచ్చినట్లుంది అని వీళ్ళు మాట్లాడేదంతా హీరోయిన్ కి వినిపించేస్తుంది. హీరోయిన్ ఆల్రెడీ ఇన్ఫీరియర్ గా ఫీల్ అయ్యే ఒక అమ్మాయి కదా, ఇప్పుడు వాళ్ళు ఇలా అంతా మాట్లాడడంతో చాలానే బాధగా ఉంటుంది. ఇంకా ఈ అమ్మాయిలు ఒకవేళ తను చెల్లి కూడా అయిండొచ్చు కదా అని చెప్పినప్పుడు హీరోయిన్ ఫాస్ట్ గా వచ్చి హలో నేనేం స్టాకర్ని కాదు, నాకేం వాడంటే నచ్చదు, వాడికే నేనంటే ఇష్టం అంటుంది. ఏంటి వాడికి నువ్వంటే ఇష్టమా, ఏం గొడవ పడటానికి వచ్చావా, అసలు మేము నీకు తెలుసా ఇలా వచ్చి గొడవ పడుతున్నావు అని వాళ్ళు అడిగినప్పుడు హీరోయిన్ అదే నేను అడుగుతున్నా, నేనెవరు అని మీకు తెలుసా, మరెందుకు నా గురించి అనవసరంగా మాట్లాడుతున్నారు అని హీరోయిన్ ఆ లేడీస్ గొడవ పడటం లోపల ఉన్న హీరో కూడా చూస్తాడు. వాడికి దేని గురించి గొడవ పడుతున్నారు అని అంతా తెలియడం లేదు, కానీ ఏమో గొడవ అని అర్థమై ఫాస్ట్ గా బిల్ పే చేసి బయట వస్తాడు. ఇప్పుడు హీరోని చూడగానే ఆ అమ్మాయిలిద్దరూ అంతలా సిగ్గుపడుతుంటారు. అప్పుడు హీరోని చూసి రే ఇక్కడ చూడరా, నాకు నువ్వంటే ఇష్టమా లేదంటే నీకు నేనంటే ఇష్టమా చెప్పు అన్నప్పుడు నాకే నువ్వంటే చాలా ఇష్టం, ఏం గొడవ, నా డార్లింగ్ దగ్గర ఎందుకు గొడవ పడుతున్నారు అన్నట్లు అడుగుతుంటాడు. అప్పుడు హీరోయిన్ నేను నీ వెంట పడుతున్నానా, నువ్వు నా వెంట పడుతున్నావా చెప్పురా అన్నప్పుడు నేనే కదా, నేనే నీ వెంట పడుతున్నా, నేనే స్టాకర్ని, నేనే కుక్కలా నా డార్లింగ్ వెనకాల తిరుగుతున్నా, ఇందులో మీకేం ప్రాబ్లం అని అరుస్తాడు. ఆ అమ్మాయిలో అయితే షాక్ అయి సారీ అండి అని అక్కడి నుండి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళగానే హీరోయిన్ ఇప్పుడు అర్థమవుతుందా నీకు ఎందుకు నేను నీతో ఉండను అని చెప్పా అని, ఆల్రెడీ నేను ఇన్ఫీరియర్ గా ఫీల్ అవుతున్నా, ఇందులో నీ పక్కన ఉంటే ఇదిగో ఇలానే అనవసరంగా అందరూ నన్ను అగ్లీ అని పిలుస్తారు, స్టాకర్ అని పిలుస్తారు, నాకు ఇదంతా అవసరమా అని హీరోని ఒకే ఒక తన్ను తంతుంది. వాడికి చాలానే పెయిన్ గా ఉంటుంది. ఇంకా హీరోయిన్ నువ్వు నా పక్కన ఉంటేనే నాకు చాలా ఇన్ఫీరియర్ గా ఫీల్ అవుతుంది, ఇంకా తరువాత నన్ను లైక్ చేయకు, నా వెనకాల రాకు అని చెప్పి వెళ్ళిపోతుంది. కోపంగా వెళ్ళిన హీరోయిన్ మళ్ళీ వచ్చి హీరో కడుపు మీదనే ఒక్కటిచ్చి నేనేమంత అగ్లీ
అగ్లీగా అంతా ఏం లేను అని చెప్పేసి వెళ్తుంటుంది. హీరోయిన్ కొట్టిన కొట్టుకి వాడు కిందనే పడిపోతాడు. కానీ హీరోయిన్ అంత కోపంగా వెళ్ళడం చూసి, అరే నా బంగారానికి ఇంత కోపం వస్తుందా, ఇది కూడా క్యూట్ గా కదా ఉంది అన్నట్లు చూస్తుంటాడు. ఇప్పుడు డ్రాయింగ్ క్లబ్ కి వెళ్ళిన తరువాత హీరోయిన్ వాడిని కొట్టడం వల్ల షోల్డర్ అంతా హీరోయిన్ కి పెయిన్ గా ఉంటుందంట. సో హీరోయిన్ షోల్డర్ ని పట్టి మసాజ్ చేస్తుంటాడు. అందరూ చూసేసి, ఈ చిన్న పిల్లలు ఉన్నారే, ఎప్పుడు కొట్టుకుంటారు ఎప్పుడు కలిసిపోతారు అనే తెలియదు, ఆసేపు ముందే ముఖం తిప్పుకొని కూర్చోన్నారు, ఇప్పుడేమో ఇలా ఉన్నారు అన్నట్లు చూస్తుంటారు. ఇంకా వాళ్ళు క్లాస్ అంతా కంప్లీట్ చేసుకొని అక్కడి నుండి వెళ్తున్నప్పుడు మింట్ హీరోని పట్టుకొని, రే ఏంట్రా మీ ఇద్దరికి గొడవ, తనని మంచిగా చూసుకోవా నువ్వు, ఎందుకు తనకి కోపం వచ్చేలా చేస్తున్నావు అన్నట్లు ఆర్చేసి వెళ్తుంటుంది. ఇప్పుడు యాంగ్ మింట్ ఇద్దరు ఒక ఎస్కేప్ రూమ్ కి వెళ్ళడానికి సెలెక్ట్ అవుతారు కదా. సో ఇప్పుడు ఇద్దరు ఆ ఎస్కేప్ రూమ్ కి వెళ్తారు. అక్కడ ఇద్దరు చాలానే జాలీగా గేమ్స్ ఆడటం, ఐస్ క్రీమ్ తినడం అని చాలానే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా అక్కడ అలా ఎంజాయ్ చేసేసి అక్కడి నుండి వెళ్తున్నప్పుడు యాంగ్ ఒకలా సైలెంట్ గానే ఉంటాడు. మింటే మాట్లాడుతూ వెళ్తుంటుంది. అలా మాట్లాడుతూ యాంగ్ దగ్గర, నాకెందుకో మనిద్దరం ఒకలా ఆక్వర్డ్ గానే ఫీల్ అవుతున్నట్లు అనిపిస్తుంది, నువ్వు అలా ఫీల్ అవుతున్నావా అని తెలియడం లేదు, కానీ నేను అలానే ఫీల్ అవుతున్నా, అలా ఆక్వర్డ్ గా ఫీల్ అవ్వకూడదు అని నేను చాలానే ట్రై చేస్తున్నా, కానీ నా వల్ల కావడం లేదురా అని చెప్తుంటుంది. కానీ యాంగ్ ఏం చెప్పకుండా ఒకలా చూస్తుంటాడు. మింట్ చూసేసి, ఎందుకు ఇప్పుడు అలా చూస్తున్నావు, ఏమైనా చెప్పాలా అని అడగ్గా అదొచ్చి మింట్ అని పిలుస్తాడు. ఏంటి ఎందుకు ఇప్పుడు అలా పిలుస్తున్నావు, ఏమైంది, ఏమైనా సాడ్ అయిన విషయం ఏమైనా చెప్పబోతున్నావా ఏంటి అని అడగ్గా వాడు, అవును కానీ ఆ విషయం నీకు సాడ్ గా ఉంటుందా అని నాకు తెలియడం లేదు, నేను ఈ సెమిస్టర్ తరువాత ఇక్కడి నుండి వెళ్ళిపోబోతున్నా, అందుకే నేను నిన్ని కాస్త ఇబ్బంది పెట్టేశాను, నా ఫీలింగ్స్ ని నీ దగ్గర చెప్పినందుకు కారణం కూడా ఇదే, నేను ఇక్కడి నుండి వెళ్లే ముందు నీ దగ్గర నా ఫీలింగ్స్ ని చెప్పాలనుకున్నా, అలానే నీ మనసులో ఏముందో తెలుసుకోవాలి అని నిన్ని అలా తొందర పెట్టేశాను అన్నప్పుడు అదంతా విని మింట్ ఏం మాట్లాడదు. ఫాస్ట్ గా అక్కడి నుండి వెళ్ళిపోతుంటుంది. వాడు మింట్ అని వెనకాలే వెళ్తాడు. కానీ తను వినేలా లేదు. మింట్ కి చాలానే బాధగా అయినట్లుంది. ఏమంటే ఇద్దరు చాలా ఇయర్స్ గా ఫ్రెండ్స్ గా ఉన్నారు కదా. సో సడన్ గా ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అని చెప్పడంతో తనకి చాలానే బాధగా ఉంటుంది. ఇంకో పక్క హీరోని చూసారంటే, దేవుడా ఎందుకు దేవుడా నన్ను ఇంత అందంగా పుట్టించావు అని ఫీల్ అవుతూ కూర్చోంటాడు. అప్పుడే మింట్ అక్కడికి వచ్చి బాధలో బీర్ ని తీసి తాగుతుంటుంది. అప్పుడు వీడు నైస్ గా వెళ్ళి బీర్ బాటిల్ ని దొబ్బుకొస్తాడు. అప్పుడు మింట్ వాడి తల మీదనే ఒక్కటిచ్చి, చిన్నప్పటి నుండి ఇలా దొబ్బుకొని తినడమే పనిగా పెట్టుకున్నావు, ఇవురా దాన్ని అని లాక్కుంటుంది. అప్పుడు హీరో, అక్క నేను చాలానే బాధలో ఉన్నా, నీ దగ్గర ఒక విషయం అడగనా అన్నప్పుడు, అడిగి చావు అని చెప్పగా, నేనెందుకక్క ఇంత అందంగా పుట్టాను, నేనెందుకు ఇంత హ్యాండ్సమ్ గా ఉన్నాను అని అడగ్గా వాళ్ళక్క, చీ నువ్వు హ్యాండ్సమ్ గా ఉన్నావు అని ఇంకా నువ్వు నమ్ముతున్నావారా, నువ్వు హ్యాండ్సమ్ గా అంతా లేవు, అదంతా నీ భ్రమ, సో నీ ముఖమేమి చెప్పుకోనే అంతగా అందంగా అంతా లేదురా అని హీరో మీద ఫన్ చేస్తుంటుంది. ఇంకా హీరో అయితే నెక్స్ట్ డే ఏం చేస్తాడు, హీరోయిన్ అలా ఫీల్ అవ్వడం వల్ల చాలానే అగ్లీగా రెడీ అయి ఆ ఫోటోని పోస్ట్ చేస్తాడు. అప్పుడు కూడా ఆ ఫోటోని చూసి హీరోయిన్ ఫ్రెండ్స్ ఇద్దరు, ఇక్కడ చూడు నీ వాడు ఏ యాంగిల్లో చూసినా అందంగానే కదా ఉన్నాడు అని చెప్తుంటారు. అంతేకాకుండా ఆ ఫోటోకి కూడా చాలా లైక్స్ వస్తుంటుంది. హీరో చూసేసి, రే ఎలారా నేను చూడటానికి అగ్లీగా మారేది అన్నట్లు వాడి ఫ్రెండ్స్ దగ్గర అడుగుతుంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అయితే, ఏంటి అగ్లీగా మారాలా, రే నువ్వు చాలా ఓవర్ గా చేస్తున్నావురా అన్నట్లు చెప్తుంటారు. ఇంకా నెక్స్ట్ సీన్ లో ఫోటోషూట్ జరుగుతుంటుంది. అప్పుడు ఆ హీరోయిన్ ఎలా అయినా హీరోని కరెక్ట్ చేయాలి అని ట్రై చేస్తుంది. కానీ హీరో మైండ్ ఇక్కడ లేనే లేదు, హీరోయిన్ గురించి ఆలోచిస్తుంటాడు. ఇప్పుడు కరెక్ట్ గా హీరోయిన్ కాల్ చేస్తుంది. అంతే ఫాస్ట్ గా షూటింగ్ ని అలానే వదిలేసి ఫోన్ తీసుకుని దూరంగా వెళ్ళిపోతాడు. నిజంగానే తను కాల్ చేసిందా, ఇది నిజమేనా అని ఇప్పుడు కాల్ ని అటెండ్ చేయడానికి బదులు తెలియకుండా కట్ చేసేస్తాడు. ఇలా కట్ చేసేసా ఏంటి అని వెంటనే హీరోయిన్ కి కాల్ చేసి, నేను కావాలని కట్ చేయలేదు, తెలియకుండా చేయి తగిలి అలా అయిపోయింది, సరే నువ్వు ఎందుకు కాల్ చేసావు అని అడిగినప్పుడు హీరోయిన్ ఏం చెప్పదు. అంతలోనే హీరో, నేను నీ దగ్గర ఒక విషయం చెప్పనా, నేను ఈరోజు చాలానే అగ్లీగా ఉన్నాను తెలుసా, నువ్వు కావాలంటే చూస్తావా అని అడగ్గా హీరోయిన్ కూడా సరే చూద్దామని హీరో చెప్పిన ప్లేస్ కి వెళ్తుంది. హీరోని చూసారంటే ఒక బిచ్చగాడిలా రెడీ అయి వచ్చింటాడు. ఐబ్రోస్ మీదంతా ఏమో స్టిక్కర్ అంతా అతికిపించుకొని ఒక గెటప్ లో వచ్చింటాడు. హీరోయిన్ అయితే అంతలో షాక్ అయి చూస్తుంది. ఒకడు ఎలా ఇలా రాగలిగాడు అన్నట్లు చూస్తుంది. అలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం.